గోదావరి నీళ్లు మనకు వద్దు అని చెప్పి నువ్వే చెప్తున్నావు. నువ్వు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీ ప్రజలు మిమ్మల్ని మోసపోయి ఎన్నుకున్నారు. ఇప్పుడన్నా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అన్నా దయచేసి ప్రజల్ని మోసం చేయకండి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్. నేను, వినోద్ గారో, ఇక్కడ శ్రవణ్ అన్ననో, ఇక్కడ లేకపోతే గంగ్ల కమలాకర్ అన్ననో, కౌశిక్ రెడ్డి రాసిన రిపోర్ట్ కాదు ఇది. ఇది మీరు చదివినది ప్లస్ మీరు చూపెట్టిన పేపర్ అంట ఇది. మరి మీరు ఏం చదివినారో నాకు అర్థం కాదు. మీకు ఎవరు చెప్పినారో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు మీ సెంట్రల్ వాటర్ కమిషన్ ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడినారు ఒక కేంద్ర మంత్రి అంటే మన రాజకీయాల విలువలు ఎక్కడ పోతున్నాయో మీరు ఆలోచన చేయాలి. మీ స్వంత తల్లి గోదావరి, ఆ గోదావరి తల్లిని నువ్వు పక్కన ఆంధ్రప్రదేశ్కి వదిలేస్తున్నావు కావాలని. రాజకీయాలు చేయాలి కానీ నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని చంపి రాజకీయాలు చేయొద్దు. బండి సంజయ్ గారు, నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. దయచేసి ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, చిల్లర రాజకీయాలు మానేయండి, హుందాగా ప్రవర్తించండి. మీరు ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు సరే రాజకీయాలు అప్పుడు పిచ్చి పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఎలక్షన్ రాగానే సిమెంట్ పట్టీలు కట్టుకోవడం, నా కాలు కొట్టిండి అని చెప్పి డ్రామాలు ఆడినారు, ఇవన్నీ పర్లేదు. కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంత గొప్ప కేంద్ర మంత్రి అయినారు. మీరు అక్షరం ముక్క రాకున్నా మీరు కేంద్ర మంత్రి అయినారు, అయినా పర్వాలేదు. ఇప్పుడన్నా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయండి.